సిటీ ఇండియా న్యూస్ తెలుగు. గత సంవత్సరం కూడా మీ మధ్యలో ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దల సువార్తను కూడా శ్రద్ధతో విన్నాం. ఇప్పుడు కూడా పెద్దలు చాలా అద్భుతంగా మనసు కనులు తెరుచుకోవాలి అన్న ఒక సందేశాన్ని చాలా గొప్పగా వినిపించారు. భగవంతుని తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం, కానీ ఇటువంటి పండుగల సందర్భంలో పెద్దలు వచ్చి ఆ భగవంతుడి దీవెనలను వారిచ్చే సందేశాన్ని విడమరిచి మనకు చెప్పడమే ఈ ఈస్టర్ గ్యాదరింగ్స్ యొక్క ప్రత్యేకత. అందుకే మరొకసారి ఈస్టర్ పండుగ హోప్, రినెవల్ అండ్ న్యూ బిగినింగ్ ఈ మూడింటికి సంకేతం. అలాగే ప్రేమించు, క్షమించు, క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ని అనుసరించు అన్న 3 ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ఈ ఈస్టర్ పండుగను ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉన్నారు. మీ అందరికీ, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్దలు ఎంబీసీ చర్చ్ పెద్దలు పాస్టర్ అండ్ చైర్మన్ వరప్రసాద్ గారు, వైస్ చైర్మన్ జాకబ్ గారు, సెక్రటరీ డేవిడ్ గారు, ఎమాన్యుయల్ రాజు గారు, స్టీఫెన్ గారు, టైటస్ రవీందర్ గారు, అలాగే ఎల్డర్ శామ్యుయల్ గారు, ప్రేమరాజ్ గారు, డీకన్స్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క దేవుని వాలంటీర్స్ అందరికీ, వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు. అలాగే రిటైనింగ్ వాల్ గురించి అడిగారు. ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుందాం. మనము ఒకేసారి ఫండ్స్ కాకుండా కూడా దశల వారీగా ఈ ఫండ్స్ పెట్టుకొని ఇంత అద్భుతమైన ప్రదేశం మనకు భగవంతుడు ఇచ్చాడు. నిర్మల మనస్సుతోటి, డిస్టర్బెన్స్ లేకుండా, ఊరికి దూరంగా భగవంతుని ధ్యానించుకునే అవకాశం, పెద్దల వ్యాఖ్యలను అర్థం చేసుకునే అవకాశం మనకి ఇచ్చింది. నిజంగా ఈ కల్వరకొండ ఎంతో మార్పు గలది. ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే శక్తిని ఈ కల్వరకొండ మనకి ఇస్తా ఉంది. ఎప్పటిక్కడికి వచ్చినా ఎంతో ప్రశాంతంగా మనం తిరిగి వెళ్తాం. ఇటువంటి స్థానబలం కలిగిన ఈ కొండ మీద మనందరం కూడా ప్రార్థన చేసుకోవడం నిజంగా మన అదృష్టం. ఈ గ్రౌండ్ అనేది పదిలంగా ఉంటుంది కాబట్టి మరోసారి మన ఎమ్మెల్యే గారిని చెల్లిస్తున్నాం. అన్ని విషయాలు మనకు సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అనేక విషయాలు మాతో పంచుకున్నారు. వారు అనేక ప్రాజెక్ట్స్ చేపట్టాలని ఆశించినారు. వారు సహకారం చేయతనిస్తని చెప్పారు. అన్ని విషయాలు మనకు అడ్వకేట్ వినోద్ గారు సహకరిస్తున్నారు. బిహైండ్ ద స్క్రీన్ ముందునే నడిపిస్తున్నారు, బిహైండ్ ద స్క్రీన్ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, టాయిలెట్స్ నిర్మాణం కొరకు కూడా ఎస్టిమేషన్ ఇవ్వాల్సిందిగా వారు కోరారు. అది కూడా త్వరలో టాయిలెట్స్ నిర్మాణం కొరకు ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాం. ఈ రీతిగా అన్ని విషయాలను సహకరిస్తున్నందుకు దేవుడు ఎమ్మెల్యే గారిని చల్లగా చూసి అభిషేకించి వారి కుటుంబాన్ని ఈ ప్రజా సేవలో ప్రభు బలంగా వాడుకోవాలని, వారి మూలంగా మన మహబూబ్నగర్ పట్టణం అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని అందరూ ప్రార్థన. మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి సహచరుల కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా అనుదినం కూడా ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవడం మనం చేస్తున్నాం.